అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గోవింద్. ఈరోజు టాపిక్ నడుముకి మత్తు ఇవ్వడం వల్ల తర్వాత రోజుల్లో నొప్పులు వస్తాయా, లేదా నడుముకి మత్తు ఇవ్వడం వల్ల నొప్పులు ఎక్కువ అవుతాయా, అది ఎందుకు అనేది ఆలోచిద్దాం. చాలామంది ఆపరేషన్ చేయించుకునేటప్పుడు చిన్న ఆపరేషన్లు చేయించుకునే గర్భసంచి ఆపరేషన్ కానీ, అపెండిసైటిస్ కానీ, అంటే పొట్ట కింది భాగంలో ఉన్న శరీర భాగంలో ఆపరేషన్ చేసుకునేటప్పుడు డెలివరీ సమయంలో కానీ చేసేటప్పుడు నడుముకి వెనకాతల వెన్నుపూసలో మత్తు ఇస్తారు. చాలామంది అనుకుంటారు తర్వాత రోజుల్లో నొప్పులు వస్తాయి, ఆ నడుముకి మత్తు ఇచ్చారు, అప్పటి నుంచి నడుము నొప్పి వస్తుంది, దానివల్ల నొప్పి వస్తుందని అనుకుంటారు. అది ఎంతవరకు నిజమో ఒకసారి ఆలోచిద్దాం. అసలు మత్తు నడుముకి ఎందుకు ఇస్తారు? వెన్నుపూసకి మత్తు ఇవ్వడం వల్ల కింద శరీర భాగం అంతా ఎలా మత్తు ఎక్కుతుంది? మొదటిగా వెన్నుపూసకే ఎందుకు మత్తు ఇస్తారు అంటే, మనకి ప్రతి శరీర భాగం నుంచి బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వడానికి న్యూరాన్స్ ఉంటాయి, నెర్వస్ ఉంటాయి. ఈ సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి మిగతా శరీర భాగాలకి రావాల్సిన సమాచారం ఇస్తూ ఉంటాయి. అలాగే వివిధ శరీర భాగాల నుంచి బ్రెయిన్కి వెళ్ళాల్సిన సిగ్నల్స్ని ప్రసారం చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి ఈ కింద శరీర భాగాల నుంచి అన్నీ కాళ్ళ దగ్గర నుంచి అరికాల దగ్గర నుంచి మొత్తం అంతా శరీర భాగాలన్నీ వచ్చి నడుము దగ్గర కనెక్ట్ అవుతాయి. నడుము దగ్గర నుంచి వెన్నుపూస లోపల నుంచి ఈ బ్రెయిన్కి వెళ్తాయి సిగ్నల్స్. అయితే మనకి ఏదైనా ఒక ఈ చేతి భాగంలో కానీ ఈ భాగంలో కానీ ఎక్కడైనా సర్జరీ చేయాలనుకున్నప్పుడు బ్లాక్స్ ఇక్కడ ఇస్తారు, అంటే ఈ పార్ట్ మొత్తం పనిచేయకుండా. అలాగే కాళ్ళకి కూడా అంతే, సేమ్ మోకాళ్ళ కింద నుంచి కానీ తొడ కింద నుంచి కానీ ఎక్కడైనా సర్జరీ చేయాలనుకుంటే ఆ తుంటి ఎముక దగ్గర మక్కి దగ్గర ఇస్తారు, ఆ జాయింట్లో ఇస్తారు, ఆ కాలంతా స్పర్శ తెలియకుండా. అలాగే మనకి ఈ డెలివరీ టైం కానీ అపెండిక్స్ చిన్న సర్జరీ పొట్ట కింద నుంచి చేయాలనుకున్న సర్జరీలకి ఆ పార్ట్లో నొప్పి తెలియకుండా వెన్నుపూసలో ఇస్తారన్నమాట. వెన్నుపూసలో ఇవ్వడం వల్ల ఏంటంటే, అసలు వెన్నుపూస మనకి లోపల ఎలా ఉంటుందంటే చూడండి ఇలా, అంటే వెనక నుంచి చూస్తే ఇలా 1 2 3 ఇలా వెన్నుపూస నుండి మధ్యలో గ్యాప్స్ ఉంటాయన్నమాట. ఈ గ్యాప్స్ అలాగే అసలు పైనుంచి కిందకి చూసుకుంటుంటే ఇలా గ్యాప్ ఉంటుంది మధ్యలో. ఈ మధ్యలో నుంచి హార్ట్ నుంచి వచ్చే బ్లడ్ వెల్స్ కానీ, బ్రెయిన్ నుంచి వచ్చే నెర్వస్ కానీ ఆ మధ్యలో ఉన్న వెన్నుపూస మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి మధ్య గుండా వస్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు ఎక్కడైతే చేతుల దగ్గర మెడ దగ్గరికి వచ్చిన తర్వాత వెన్నుపూస మధ్యలో నుంచి డివైడ్ అయ్యి చేతికి వెళ్ళాల్సిన నెర్వస్ చేతులకు వెళ్తాయి, న్యూరాన్స్ కానీ. మిగతావన్నీ వెన్నుపూస మధ్యలో నుంచి వెళ్తాయి. అలాగే నడుము దగ్గర కాళ్ళకు వెళ్ళాల్సిన నెర్వస్ మధ్యలో డివైడ్ అవుతాయి. ఈ వెన్నుపూస మధ్యలో నెర్వస్ బ్లడ్ వెసల్సే కాకుండా వాటి చుట్టూ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఒక రబ్బర్ జెల్లీ లాంటి ఒక పదార్థం ఉంటుంది, దాన్ని మనం కార్టిలేజ్ అంటాం. వీళ్ళు ఇచ్చే అందులో నుంచి స్పైనల్ ఫ్లూయిడ్ అంటే సెరిబ్రల్ ఫ్లూయిడ్ బ్రెయిన్ నుంచి వెన్నుపూస అంతా ప్రసారం అవుతూ ఉంటుంది. ఆ కార్టిలేజ్ అనే పదార్థానికి వీళ్ళు మత్తిస్తారన్నమాట. అందులోనే న్యూరాన్స్ ఉంటాయి. ఎక్కడైతే ఇంజెక్షన్ ఇచ్చారో అక్కడి నుంచి కింద పార్ట్ బ్రెయిన్కి వెళ్ళాల్సిన సిగ్నల్స్ అక్కడ మత్తిచ్చి దాన్ని మత్తు ఇవ్వడం వల్ల అక్కడతో న్యూరాన్ కనెక్షను బ్రెయిన్కి వెళ్లకుండా ఆగుద్ది. ఆ క్యాటిలేజ్కి అనే పదార్థానికే ఇస్తారు మత్తు. బోనుకి కానీ వెన్నుపూస లోపల గుచ్చేరు. ఏదైనా ఒక భాగం నుంచి స్పర్శ తెలియట్లేదన్నా లేదా నొప్పి తెలియట్లేదన్నా మనం కదపలేకపోతున్నాం అనుకున్నా అక్కడి నుంచి ఆ భాగం దగ్గర నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళట్లేదు అంటే ఆ ఏరియా నుంచి బ్రెయిన్కి ఉండే న్యూరాన్స్లో ఎక్కడో ప్రాబ్లం ఉందని అర్థం. అంటే అది మత్తు ఇవ్వడం వల్ల ఉండొచ్చు, లేదా ఏదైనా ప్రాబ్లం వల్ల కూడా కొన్నిసార్లు స్పర్శ తెలియకుండా ఉంటుంది అన్నమాట. అయితే మెయిన్ పాయింట్, నడుముకి మత్తు ఇవ్వడం వల్ల తర్వాత రోజుల్లో రికవరీ అయిన తర్వాత మత్తు ఇచ్చే ప్రదేశంలో నడుముకి నొప్పి వస్తుంది కానీ నొప్పి రావడం అనేది ఒక అనుమానం, అపోహ మాత్రమే. అస్సలు నడుముకి ఇచ్చే మత్తు వల్ల నడుము నొప్పి కానీ, కాళ్ళు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ అసలు రావు. దీనికి సంబంధమే లేదు. అంటే నడుముకి ఇన్ కేసు కొంతమందికి ఇచ్చే టైంలో కొంతమందికి ఆ ప్లేస్ సరిగా, అంటే ఈ వెన్నుపూసకి మధ్య ఉన్న గ్యాప్లో నుంచి ఇంజెక్షన్ చూసి ఆ మధ్యలో ఉన్న కార్టిలేజ్కి ఇస్తారు కదా, ఆ ఇచ్చేటప్పుడు ఏమైనా ఇలా బోన్కి తగిలి, లేదంటే ఇలా వెళ్ళి అవతల బోన్కి తగిలి, లేకపోతే ఇక్కడ బోన్ ఏదైనా డ్యామేజ్ అయినా సూది గుచ్చుకున్నా అలాంటప్పుడు మాత్రమే కొన్ని రోజులు నొప్పి ఉంటుంది తప్ప మామూలుగా కరెక్ట్గా ఇచ్చే మత్తు ఇంజెక్షన్కి నొప్పులు ఉండవు. నొప్పులు రావు తర్వాత రోజుల్లో. అయితే అందుకే అంటే మత్తు ఇవ్వడానికి మత్తు డాక్టర్లు సపరేట్గా వాళ్ళకి ప్రత్యేక శిక్షణ తీసుకొని ప్రత్యేకంగా ఉంటారు. అందుకనే మత్తు ఇవ్వడానికి.
అయితే నడుము నొప్పి ఎందుకు వస్తుందో రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు అంటే సాధారణంగా వయసులో ఎక్కువ పని చేయడం వల్ల వెన్నుముక పూసలు అరగడం కానీ, లేదంటే మధ్యలో ఈ ఉన్న గ్యాప్ని అరిగిపోవడం, ఇలా నొక్కడం వల్ల కానీ, లేదు అనుకుంటే వయసు రీత్యా కొంత వయసు పెరిగిన తర్వాత ఈ వెన్నుపూసకి ఈ కార్నర్స్ ఇలా కార్నర్స్లో ఆస్టియోఫైట్స్ అని ఉంటాయి. అంటే చిన్న చిన్న కొమ్ములు లాంటి భాగాలు వస్తాయి. ఆస్టియోఫైట్స్ రావడం వల్ల కానీ, లేదు అనుకుంటే బల్జ్ అంటాం. అంటే ఇలా ఉన్న గ్యాప్లో, వెన్నుపూసకున్న గ్యాప్లో మధ్యలో కొవ్వు అంటే ఫ్యాట్ కానీ, లేదంటే ఆ క్యాటిలేజ్ కానీ ఉబ్బుతుంది. అలా ఉబ్బడం వల్ల ఆ బల్జ్ అంటాం, డిస్క్ బల్జ్ రావడం వల్ల కానీ, ఇలాంటి వాటి వల్ల నడుము నొప్పి వస్తుంది అనమాట. నడునొప్పి రావడం, కాళ్ళు తిమ్మిర్లు రావడం, స్పర్శ తిరిగిపోవడం, ఎక్కువసేపు ఒకే పొజిషన్, అంటే ఎక్కువసేపు కింద కూర్చున్నప్పుడు కానీ, లేకపోతే నుంచున్నప్పుడు కానీ, ఎక్కువసేపు నడిచేటప్పుడు కానీ ఒకే పొజిషన్లో ఉండలేకపోవడం అంటే జరుగుతుంది. అంతేగాని నడుముకిచ్చే మొత్తుకి కానీ, ఈ వచ్చే నడుము నొప్పులకి, కాళ్ళ తిమ్మిర్లకి, కీళ్ళ నొప్పులకి అసలు సంబంధం లేదు.